మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కేటీఆర్ అరెస్ట్ అని ఒకవైపు నడుస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలిటికల్ బాంబులు బేలబోతున్నాయని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అని అంటుంది. మనం మొన్న చూసాం. పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ క్షణంలోనైనా కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటారని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? ప్రజా సమస్యలు ఎందుకు పక్కన పెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం జరుగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ ఫైబ్రెంట్ బీఆర్ఎస్ నాయకురాలు ఉన్నారు. అక్క, ఏంటి ఎటు చూసినా కేటీఆర్ అరెస్ట్ నడుస్తుంది? నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా? కేటీఆర్ అరెస్ట్ అని రోజుకొక స్కామ్ అని, ఎందుకంటే సాక్ష్యాలు లేని స్కామ్లు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే ప్రజాపాలన కాదు, ఒక బంధకం హస్తం మధ్యలో బందీలైపోయినారు మొత్తం తెలంగాణ ప్రజలు. ప్రశ్నిస్తే కేసు, మన సంక్షేమం వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో అడిగితే, హామీలు అడిగితే కేసు, అడుగు తీస్తే కేసు, అడుగు వేస్తే కేసు. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు ఎవరైనా ప్రశ్నిస్తారు, మాకు రాలేదు, హామీలు ఏమేమి గ్యారంటీలు ఏమైనా అని అడిగే సందు లేక గాలి ఇవ్వకుండా ఈ మన బీఆర్ఎస్ ఒక పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద, కేటీఆర్ గారి మీద ఇగో అరెస్టు, ఆగో అరెస్టు, ఎప్పుడు ఏదో ఒకటి బురద జల్లడం అన్నట్టు, ఇది ఏంది బట్టగాల్చి మీద వేయడం అన్నట్టుగా ఇది ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఓన్లీ ఒక మామూలు వ్యక్తి, పీసీసీ కూడా కాదు, ఒక మామూలు వ్యక్తి లేక ఆ పార్టీలో ఒక కార్యకర్త లెక్క మాట్లాడుతున్నాడు అన్న ఉద్దేశం. ఎందుకంటే అక్కడ చేసేది ఏం లేదు. నువ్వు అన్ని 420 గ్యారంటీలు ఇచ్చినావు, హామీలు ఇచ్చినావు, ఒక 6 గ్యారంటీలు ఇచ్చినావు. మరి ఇవన్నీ వదిలిపెట్టి ఇవన్నీ అడుగుతున్నామని నాయకులు అడుగుతుండ్రు, కార్యకర్తలు అడుగుతుండ్రు, ప్రజలు అడుగుతుండ్రు. ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ ప్రోగ్రాంకి పోయినా వాళ్ళ నాయకులను రాణిస్తలేరు. వాళ్ళ నాయకులను గల్లబట్టి అడగడానికి రెడీ ఉన్నారు ప్రజలు. ఇదంతా డైవర్షన్ చేయడానికి ఏ యూట్యూబ్లో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా అరెస్ట్ 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 అరెస్ట్. ఇది ఎందుకు? ఈ గ్యారంటీలను మర్చిపోవడానికి మాత్రమే అని నేను అనుకుంటున్నా. అంటే ఎందుకు పదే పదే వ్యక్తిగత కక్షల కోసమైనా సీఎం గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అనుకోవచ్చా? నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి అని మర్చిపోయి పక్కోళ్ళతోనో, మామూలుతోనో, చిన్నపిల్లలు ఏదో స్కూళ్ళనో కాలేజీలో గొడవ పెట్టుకుంటే వాళ్ళు వ్యక్తిగతంగా పోతారు కదా, అట్లనే కేటీఆర్ గారి మీద కూడా వ్యక్తిగత కక్ష. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ బట్టగాల్చి మీద ఇద్దామా అన్నట్టు చూసుకొని అరెస్ట్ అనేది ఒకటి ప్రపగాండా చేపిస్తున్నారు తప్ప అందులో ఏం లేదు. అంటే మనం చూసాం గత 3 ఇన్సిడెంట్లు చూస్తే, ఏదైతే రేవుపాటి ఇష్యూ అని ఒకవైపు, లేదంటే ఇటు ఈ ఫార్మర్ రేసింగ్ ఇష్యూ ఒకవైపు, లేదంటే ఈ లగిచిల్రా ఇష్యూ కూడా కేటీఆర్ గారు హస్తం ఉంది, ప్రధానంగా వీళ్ళే చేయించిన. ఇలాంటి కేటీఆర్ని పదే తీసుకురావడాన్ని ఒక నాయకురాలుగా ఇలా చూడొచ్చు. నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్కు మీద చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్ ఏంది అది? అది కుటుంబం అది ఫంక్షను, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ పట్టుకొని దానిలో ఏదో బురద చల్లడం అనేది, అందులో లేడీస్ను కూడా బయటకు తీసుకొచ్చి ప్రచారం చేయడం అనేది, మరి ఇంకోటి ఫార్ములా రేస్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి చేసిందే తప్ప దాన్ని ఏమో స్కామ్ అన్నట్టు దాన్ని మలచడము. ఇంకా ఏంది లగిచెర్లది అయితే మొత్తం ఈరోజు తెలంగాణ ప్రజలు ఎట్లా అంటే ఇట్లా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇది మనం తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ఇంతకుముందు బీహార్లో జరిగినాయని విందుము, ఆ మణిపూర్ అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు మరి? మణిపూర్ అయినా ఇంకెక్కడైనా జరుగుతా గొడవలు ఓ అని లేవెత్తుకొని ఉరికెట్టోడు. మరి తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి మీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత ఘోరంగా జరుగుతా అంటే మరి కళ్ళు ఏడబెట్టుకుంటాడు? మరి చూస్తలేడా రాహుల్ గాంధీ? ఏడబోయండి ఇప్పుడు రాహుల్ గాంధీ కళ్ళు కనబడతలేవా? వాళ్ళ నాయకుడు మరి సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇట్లా జరుగుతా అంటే, ఒక ఆడవాళ్ళను కరెంటు పని చేసి మొత్తం అంతా ఒక నైటు ఎటు కాకుండా పోయి ఒక 10 మంది 20 మంది ఒకటేసారి, చిన్న చిన్న ఇల్లు ఉంటాయి వాళ్ళకి, పాపం ఎస్టీలకు వాళ్ళకు అలా చొరబడి ఆడవాళ్ళను వాళ్ళు నిజంగా బాధపడి ఏడుస్తా అంటే మాకు బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడనే అంటే ఆ చీకట్లే కరెంటు పని చేసి చొరబడి వాళ్ళను కొట్టుడు, తన్నుడు, ఎట్లా చేసుడు అంటే ఏంది? మనం ఇక్కడ తెలంగాణలో లేము, ఏదో ఎక్కడో ఉన్నాము అనేది ఫీల్ అవుతున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు. అంటే ఏంటి లగిచిల్రా ఇష్యూ ఇంత సీరియస్గా నడుతున్నా ప్రభుత్వం కేవలం ఈ రైతులపైన కేసులు పెట్టిన వైపు చెప్తూనే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. నిజంగానే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రైతుల? అక్కడ వాస్తవంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫార్మా అన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి పార్టీ నాయకుని దగ్గర తిరుగుతున్నారు వాళ్ళ సపోర్ట్ కోసం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక చిన్న ప్లేసు, దాని మీదనే పంట పండించుకుంటారు. ఇంట్లో అయినా వాళ్ళకు ఒక దాంతో ఎమోషన్ ఉంటుంది, వాళ్ళు అది తిరుగుతున్నారు. బీజేపీ నాయకుల దగ్గరికి పోయినరు, ఇక్కడికి తెలంగాణ భవన్ కేటీఆర్ దగ్గరికి వచ్చిండ్రు, సపోర్ట్ కోసం తిరుగుతున్నారు వాళ్ళు. మీ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర కూడా టైం అడిగినట్ట, వాళ్ళు ఇయ్యలేదు. మరి వాళ్ళు ఎవరు కలిసిండ్రు, ఎవరు కలవాలి మనకు తెలియదు. అందరి దగ్గరికి తిరిగినప్పుడు ఊర్లో కూడా అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఉంటారు. ఒక నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతారు ఎట్లా ఏంది అని. వాళ్ళు రైతులను అడిగినప్పుడు ఆ రైతులు వాళ్ళ పక్క సపోర్ట్ కోరుకుంటారు. కాబట్టి ఒకటి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఇలా చుట్టుపక్కల నిలబడతారు కదా, అట్లా ఆ ఊరోళ్ళు కూడా
అన్ని పార్టీలలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండి కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను ఎవరిని అరెస్ట్ చేయకుండా ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళను కార్యకర్తలనే తీసుకుపోయి ఈరోజు, లేకపోతే భూమి అన్న రైతులను తీసుకుపోయి కొట్టిండ్రు అంటే, ఒక నిండు గర్భిణి 9 నెలలు ఆమెకు నిండు గర్భిణి వాళ్ళ భర్తను కొట్టి తీసుకొని పోతే ఆమె ఆమె ఏడుపు చూస్తా అంటే మాకు కూడా ఏడుపు వస్తుంది. అంత ఘోరంగా కొట్టడానికి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, లేకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, ఏమైనా దేశానికి ద్రోహం చేసిండ్రా? అంత ఘోరంగా హింసించి చేసి ఈరోజు అన్ని కార్యకర్తలు అక్కడ ఉంటే ఒక బీఆర్ఎస్ కార్యకర్తలనే ఇలా హింసించడానికి ఏంటంటే అడగొద్దు, ఇచ్చిన గ్యారంటీలు అడగొద్దు, హామీలు అడగొద్దు. ఆయన ఏది చేస్తే దానికే తల ఊపే ఇలా ప్రతిపక్షంలో లేదు. ప్రతిపక్షంలో ఒక డైనమిక్ ప్రతిపక్షం ఉన్నది. బీఆర్ఎస్ అనేది ఒక డైనమిక్ నాయకులు ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా నిలదీసి అడుగుడే. నీ అరెస్టుకు నీ పిట్ట మాటలకు ఎవ్వడు భయపడేది లేదు. ఎన్నో అరెస్టులను చూసినాము, ఎన్నో ఉద్యమాలు చూసినాం. చూసి ఇలా ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుని ఆధ్వర్యంలో చేసిన వాళ్ళం మేమంతా. ఆ నాయకుని కొడుకు కేటీఆర్ గారు, దానికి భయపడేది లేదు, ఏది లేదు. దమ్ముంటే చేసుకోమని చెప్తుండు కదా నాయకుడు. మా నాయకుడే చెప్తున్నాడు దమ్ముంటే చేసుకో అని. అందులో ఏది లేకుండా రోజు అరెస్టు అరెస్టు అరెస్టు, పొద్దున రాత్రి ఎప్పుడు చూసినా అరెస్టు ఇదంతా ఏం లేకుండా కానీ ఏది చేసినా, నువ్వు ఎన్ని చేసినా, ఎక్కడైనా గల్లబట్టి మెడ వంచి అడుగుడే, నిలదీసుడే. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ గారు అరెస్ట్ ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక నాయకునికి ఇప్పుడు తెల్లారులేసి నువ్వు అక్క అని నాకు ఫోన్ చేస్తావు, తమ్ముడని నేను మాట్లాడతా. అట్లా నాయకులకు కూడా ఇప్పుడు మా నాయకులకు మేము చేస్తాం. నేను కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పోతే అక్క నంబర్ అని అంటారు. కొందరికి సేవింగ్ ఉంటాయి, కొన్ని ఉండే వాళ్ళు చేస్తారు. చేస్తే నేను కూడా మాట్లాడతా. నేను చేస్తే మా ఇంకో నాయకులు కూడా మాట్లాడతారు. మాట్లాడిన మాత్రాన వాళ్ళు ఏం చేస్తే వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళకి అంటగడితే ఎట్లా? అదేంటి, ఒక కార్యకర్త చేసినప్పుడు బరాబర్ మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు. మాట్లాడిన తర్వాత నరేందర్ రెడ్డి గారు తప్పని లోపడేసి మళ్ళీ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాజీ ఎమ్మెల్యేకు, ఒక ఇన్ఛార్జ్, ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జ్కి మాట్లాడకూడదట. దానికి అది తప్పు. ఏం లేదు, ఇదంతా తోక లాగుడు మొత్తం ఏది లేదు, అంతా డైవర్ట్ చేసుడు తప్ప ఇలా ఏమీ లేదు. కావాలని చేసుడు. ఆయన ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఏం చేసినా మొత్తం వాళ్ళ అల్లునికి, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి ఒక బజారు రౌడీ లెక్క ప్రవర్తిస్తున్నాడట. అక్కడ జనాలు చెప్తా అంటే అనిపిస్తుంది మాకు. ఎంత గలీజ్గా అంటే, ఏం పని తిరుపతి రెడ్డికి, ఏం పని ఆయనకు, ఏం ప్రోటోకాలు? 200-300 బండ్లతో ఎక్కడ కలెక్టర్లు, పోలీసు వాళ్ళు ఏంది, వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజల సొమ్ము తీసుకుంటుండ్రు, జీతాలు ప్రజల సొమ్ము తీసుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి అన్న దగ్గర, తిరుపతి రెడ్డి దగ్గర తీసుకుంటారు సాలరీలు. ఇదంతా చేసుకుంటా, వాళ్ళు చేసుకుంటా, ఆయన దౌర్జన్యం చేసుకుంటా, తాగి ఇంటింటికి పోయి బెదిరించుడు. ఒక్కొక్కరు ఇంటోళ్ళు చెప్తా అంటే ఎంత నిర్గాంత పోతున్నాం. నేను అంటున్నా కదా, ఈరోజు తెలంగాణలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా అని మాకు అనిపిస్తుందని. ఇంత భయంకరంగా ఉన్నది వాళ్ళ పాలన. ఇది కొడంగల్లో పరిస్థితి. కొడంగల్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కాదు, కేవలం తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఏదైతే లగిచెల్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే తాండాలపైన పోలీసుల దాడులు కావచ్చు, కేవలం ఇది అన్యాయంగా చేస్తుంది, వాళ్ళు భూములు ఇవ్వనందుకే చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకురాలు సుశీలారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.